కేంద్ర ప్రభుత్వం డిజిటల్ మీడియాను రెగ్యులేట్ చేస్తానికి కొత్త చట్టం తీసుకొస్తోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే అంటే మీడియాకున్న ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, భావ ప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం ఎందుకు కల్పించిందంటే ప్రభుత్వాన్ని వ్యవస్థల్ని ప్రశ్నించే పాత్ర మీడియా నిర్వహించాలి. ఆ పాత్ర నిర్వహించే వారిపైన ప్రభుత్వం కొరడా జులిపించడానికి వాడుకుంటుందా అనేది ఒక ఛాలెంజ్. అందుకే జవహర్లాల్ నెహ్రూ గారు అంటారు, ఫ్రీ మీడియా విత్ ఆల్ ఇట్స్ లిమిటేషన్స్ స్టిల్ బెటర్ దెన్ ద కంట్రోల్డ్ మీడియా అంటాడు. స్వేచ్ఛాయుత మీడియాలో ఎన్ని లోపాలైనా ఉండండి, అయినను కూడా అది నియంత్రిత మీడియా కన్నా బెటర్ అంటాడు. కారణం ఏంటంటే ఫ్రీ మీడియాలో ఈ బాధ్యత రాహిత్యం ఉంటుంది, కానీ కంట్రోల్డ్ మీడియా వల్ల ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. అందువల్ల డెమోక్రసీలో బహుళ పార్టీ రాజకీయ వ్యవస్థ ఎంత ముఖ్యమో ఫ్రీ మీడియా కూడా అంతే ముఖ్యం. కానీ ఈ పర్యవేక్షణ యంత్రాంగం పేరిట కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, భావ ప్రకటన స్వేచ్ఛను నియంత్రించేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తారా అనేది ఒక అనుమానం.